ఉదాహరణ ఏంటి అంటే, ఒక ఆయన ఉంటాడు. ఆయన ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంట్లో అగరత్తు వెలిగించి ఆయనకి మంత్రాలు వచ్చినా రాకపోయినా వచ్చినంతలో అన్నీ చదువుకుని ఏదో ఒకటి పూజ చేసుకుని ఇల్లంతా కూడా అగరవత్తు ధూపం చూపించి ఇంటి బయట ఒక యంత్రాన్ని పెట్టుకుని దానికి చూపించి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు చేసి ఎన్ని పూజలు కనపడినటువంటి దేవుడికల్లా దండం పెడుతూ ఉంటాడు. ఆయన సైకిల్ తొక్కుని వెళ్తూ ఉంటాడు, లేదా మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అటో ఇటో దేవాలయం కనపడదు అనుకుంటే ఒకసారి వెళ్తూ అని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అది ఒక నమస్కార రూపంగా ఒక చేత్తో దండం పెట్టుకుంటాడు బాబు. అలాగా ఏదైనా కనుక ఒక దేవుడి యొక్క జాతర జరుగుతున్న దూరం నుంచి నమస్కారం చేసుకుంటాడు. ఏదైనా ఒక పల్లకి ఊరేగింపు వెళ్తుందనుకోండి, నమస్కారం చేసుకుంటాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయనకి అనుకున్నటువంటి పనులు నెరవేరట్లేదు అనుకోండి, ఆయన పాపం ఎన్ని చేసినా ఆయనకి ఏదీ కలిసి రావట్లేదు అనుకోండి, ఆయనతో పాటు ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాడు ఏనాడు కూడా దేవుడికి దండం పెట్టి ఎరుగడు, ఒక దేవాలయంలో అడుగుపెట్టి ఎరుగడు, ఒక దేవాలయానికి ఒక రూపాయి పెట్టి ఎరుగడు, ఒక పంతులు గారికి ఒక రూపాయి దండం పెట్టి ఎరుగడు. కానీ వాడికి అన్నీ కూడా యోగిస్తున్నాయి. ఏ వ్యాపారం పెట్టినా అందులో బ్రహ్మాండంగా కలిసి వచ్చేస్తుంది. వాడికి పెళ్ళి అయింది, వాడి మామగారు బ్రహ్మాండమైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాడు, ఒకవేళ వాడు పడిపోయినా వీడిని లేపుతూ మామగారు లేపేస్తూ ఉంటాడు, ఏదో ఒక పెట్టుబడి పెడుతూ ఉంటాడు. పాపం ప్రతిరోజు కూడా దీపారాధన పూజ చేసుకుని కష్టపడి గుడి చుట్టూ తిరుగుతూ దైవ బలంతో ఉండేటటువంటి వాడు, దైవ అనుగ్రహాన్ని కాంక్షించేటటువంటి వాడు, ఇంటిళ్ళ పాదే కూడా దైవభక్తి కలిగి ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అన్ని కష్టాలే ఉన్నాయనుకోండి. ఇంట్లో పిల్లల్ని చదివించాలి, వీళ్ళు చదువుతారు, చక్కటి చదువులు చదువుతారు పిల్లలు, కానీ చదివించడానికి వీడి దగ్గర డబ్బు ఉండదు. మరి పక్కన స్నేహితుడు వాడు నాస్తికుడు, దేవుడికి దండం పెట్టడు, వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవరు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి డబ్బు ఉంటుంది, చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతకాలానికి ఏమవుతుందయ్యా అంటే వీళ్ళలో ఒక మదన ఒకటి బయలుదేరుతుంది. ఏమిటి, మనం ప్రతిరోజు పూజ చేసినప్పటికీ, ప్రతిరోజు దీపారాధన మేము చేయనటువంటి పూజలు లేవు, ఉపవాసాలు చేసాం, అవి చేసాం, ఇవి చేసాం, ఎన్నో చేసాము, అయినా మాకేమీ కలిసి రావట్లేదేమిటి అనేటటువంటి ఒక అనుమానం ఒకటి బయలుదేరుతుంది. ఎప్పుడైతే మీలో అనుమానం బయలుదేరిందో మీకు దైవం మీద నమ్మకం తగ్గుతుంది. మన ధర్మంలో ఏమీ లేదు, ఏమీ జరగట్లేదని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి నేను ఒక్క విషయం చెప్పదలిచాను. పూర్వజన్మకృతం పాపం అని మనకు ఒక పాపం ఒకటి ఉంటుంది. అసలు పాపం 3 రకాలండి. ఆగామి, సంచిత పాపం, ప్రారబ్ధ కర్మ. సంచిత పాపము అంటే పూర్వజన్మలో పాపం. ఇందాక చెప్పుకున్నాం కదా, పూర్వజన్మ కృతం పాపం అని. గురువుగారు ఈ జన్మలోనే మాకు మా పరిస్థితి అర్థం కావట్లేదు, ఇంకా పూర్వజన్మ పాపం ఎవడ చూడొచ్చాడండి అని ఒకళ్ళు అనుకోవచ్చు. ఆ గురువుగారు ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మ బాగుంటుందని చెప్పంటారు. ఈ వచ్చే జన్మ ఎవడ చూడొచ్చాడు సార్, మనం ఎక్కడన్నా వచ్చే జన్మలో చూడొచ్చామా అని ఒకడంటాడు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కర్మ ఫలితాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ యొక్క పాపం సంచిత పాపము అని పిలుస్తారు. అంటే సంచి నిండా తెచ్చుకొని వస్తారన్నమాట ఈ లోకానికి. మీరు క్రితం జన్మలో చేసినటువంటి పాపాలు, పడినటువంటి చిరాకులు, మీరు పెద్దల మాట వినకపోవడం, పెద్దల్ని దూషించడం, దేవతలను దూషించడం, దేవుళ్ళని దూషించడం, ఆ గోవు పట్ల వికృతంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల వికృతంగా ప్రవర్తించడం, చేయకూడనటువంటి పనులు చేయడం, చేయవలసినటువంటి పనులు చేయకపోవడం, చేయవలసినటువంటి సమయంలో చేయకపోవడం, ఇవన్నీ కూడా దోషాలే. వాటన్నిటినీ కూడా సంచిత పాపం అనేటటువంటి రూపంలో బస్తాల్లో పెద్ద పెద్ద సంచుల్లో తెచ్చుకుంటారు ఈ జన్మకి. ఆ సంచిత పాపము ఖర్చు అయితే తప్ప మీరు ఆ సంచిత పాపాన్ని వదిలించుకుని ఈ యొక్క జన్మలో ఉద్ధతిని పొందలేరు. అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేశాం, ఆ పాపాలన్నీ ఇప్పుడు పీడిస్తున్నాయి. మీరు అనుకుంటారు ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదండి మాకు అని చెప్పంటారు. ఎన్ని పూజలు చేసినా కలిసి రాకపోవడం అనేటటువంటి భావన మీరు ఏదైతే ఉందో, ఈ భావనకి ముందు మనము పూర్వజన్మలో, క్రితం జన్మలో ఏ పాపాలు చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాము అనేటటువంటి భావన మీరు పెంపొందించుకోవాలి. ఏమో ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నామండి, కాబట్టి ఆ సంచిత పాపాన్ని ముందు వదిలించేసుకోవాలంటే ఈ జన్మలో దైవారాధన చెయ్యాలి. ఇంకా బాగా చేస్తా, నాకేది కలిసి రావట్లేదు కదా, మీకు నాకేమీ కలిసి రావట్లేదు,
అందుకని నేను ఇంకా బాగా చేస్తా, అమ్మవారు నన్ను అనుగ్రహించేంత వరకు పూజ చేస్తా అని మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. అంతే తప్ప ఏంటోనండి 6 నెలల నుంచి పూజ చేస్తున్నామండి ఏమీ కలిసి రావట్లేదండి. 6 నెలల నుంచి పూజ చేసినంత మాత్రాన 60 ఏళ్ళు దాచుకున్నటువంటి పాపాలు, క్రితం జన్మలో జరిగిన పాపాలు మీకేం తగ్గిపోవు కదా. నిదానంగా పాపక్షయం అనేటటువంటిది జరగాలి. అందుకని ఏమీ కలిసి రావట్లేదు అనుకోకండి. మీరు చేసినటువంటి పూజ పుణ్యము ఎక్కడికి పోదు. మీ బ్యాంకులో మీరు, అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో, ఈ ప్రైవేట్ బ్యాంకులో, కార్పొరేషన్, ఈ బ్యాంకుల గురించి నేను చెప్పట్లేదు. అందుకని అర్బన్ బ్యాంకుల గురించి నేను మాట్లాడట్లేదు. గవర్నమెంట్ బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో దాచుకున్నటువంటి సొమ్ము ఏ విధంగా అయితే వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుందో, అదేవిధంగా మీరు చేసినటువంటి పుణ్యము, పుణ్యకార్యము, దైవనామము, ప్రార్థన, కీర్తన, భజన, హోమము ఏదైనా సరే మళ్ళీ మీకు గొప్పదైనటువంటి ఫలితాన్ని కలిగించి తీరతాయి. కానీ మీరు కొంతకాలం ఓపిక పట్టవలసి ఉంటుంది. అంతే తప్ప ఏమీ కలిసి రావట్లేదండి గురువుగారు అని నెత్తి బాధేసుకుని ఏడు చేసినంత మాత్రాన మనం ఏ విధంగానూ మనం చేయలేం. అందుకని చెప్పి మనం పూర్వజన్మ కృతం అనేటటువంటి పాపం తొలగిపోయేంత వరకు దైవారాధన చక్కగా చేయాలి తప్ప మేము చేయమండి బాబు ఇంకా మాకేం కలిసి రావట్లేదు వదిలిపెట్టకూడదు.